నెక్స్ట్ టాపిక్ ప్రపంచ జల దినోత్సవం 2025. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. దీని ప్రధాన ఉద్దేశం తాజా నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ యుఎన్ 1992లో రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్లో ప్రవేశపెట్టింది. 1993 నుండి అధికారికంగా ప్రారంభమైంది. 2025లో ఇది 32వ వార్షికోత్సవం. ఇది ఎస్డిజి గోల్ 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ బై 2030కి సంబంధించింది. ఈ ఇయర్ 2025 థీమ్ వచ్చేసి గ్లేషియర్ ప్రిజర్వేషన్, గ్లేషియర్ల సంరక్షణ. గ్లేషియర్స్ ఎందుకంత ముఖ్యమంటే ఇవి తాజా నీటిని ముఖ్యమైన మూలం. భూమిపై వాతావరణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి, పర్యావరణ వ్యవస్థలు మరియు జీవ వైవిధ్యాన్ని నిలుపుతాయి. అందుకే ఈ థీమ్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం, గ్లేషియర్లను కాపాడటం అనే ప్రక్రియలకు ప్రాధాన్యత ఇచ్చారు. నీటి సంరక్షణ కొరకు భారత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన జల కార్యక్రమాలు వాటర్ స్కీమ్స్. ఫస్ట్, జల్ శక్తి అభియాన్. ఈ పథకం జాతీయ స్థాయిలో నీటి పొదుపు, భూగర్భ జలాల రీఛార్జ్ కోసం తీసుకొచ్చారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చెరువులు మరియు వర్షపు నీటి నిల్వ కేంద్రాల ద్వారా నీటి ఉత్పత్తిని మెరుగుపరచడం దీని లక్ష్యం. నెక్స్ట్, సెకండ్ వన్, అటల్ భూజల్ యోజన. ఈ పథకం నీటి కొరత ఉన్న రాష్ట్రాల్లో భూగర్భ జలాలను సమర్థంగా నిర్వహించేందుకు రూపొందించబడింది. ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అమలవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్, జల్ జీవన్ మిషన్ జేజేఎం. ప్రతి గ్రామీణ ఇంటికి 2024 నాటికి ఇంటి వద్ద ట్యాప్ ద్వారా తాగునీరు అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం మహిళలు, బాలికలపై నీటి కోసమై పడే శ్రమను తగ్గించడం మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను కలిగిస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, నమామి గంగే ప్రోగ్రాం. ఈ పథకం ద్వారా గంగా నదిని మరియు దాని ఉపనదులను శుద్ధి చేయడం, పునరుజ్జీవనం చేయడం లక్ష్యం. దీంతో పాటు నది పరిసరాల జీవ వైవిధ్యాన్ని కాపాడటం మరియు పర్యావరణ పరిరక్షణ కూడా దీని భాగం. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్. ఈ ఉద్యమం వర్షం పడే ముందు నీటిని నిల్వ చేయండి అనే నినాదంతో ప్రారంభించబడింది. ప్రజల్లో వర్షపు నీటి నిల్వ, హార్వెస్టింగ్ పద్ధతులపై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, ప్రపంచ స్థాయిలో నీటి పరిరక్షణ కార్యక్రమాలు. ఫస్ట్, యుఎన్ వాటర్. 30కి పైగా యుఎన్ సంస్థలు కలిసి నీటి పారిశుద్ధత అంశాలపై చర్యలు తీసుకుంటున్నాయి. సెకండ్, ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ 2015 నీటి భద్రతను క్లైమేట్ రెసిలియన్స్ లక్ష్యంగా పేర్కొంది. నెక్స్ట్, థర్డ్ వన్, వాటర్ యాక్షన్ డికేడ్ 2018 నుంచి 2028 నీటి రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం పెంచేందుకు యుఎన్ ప్రకటించిన దశాబ్దం. నెక్స్ట్, ఫోర్త్ వన్, గ్లోబల్ గ్లేషియర్ మానిటరింగ్ సర్వీస్ జీజీఎంఎస్. ప్రపంచవ్యాప్తంగా గ్లేషియర్ల పర్యవేక్షణ మరియు పరిశోధనకు సహాయం చేస్తుంది. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, వరల్డ్ బ్యాంక్ అండ్ యునెస్కో ప్రాజెక్ట్స్. నీటి కొరత గల దేశాల్లో మౌలిక సదుపాయాలు మరియు నీటి యాజమాన్యం కోసం నిధులు సమకూర్చే ప్రాజెక్ట్. ప్రజెంట్ భారతదేశంలో నీటి వనరుల పరిస్థితి. భారతదేశంలో ప్రపంచ జనాభాలో 18% ఉన్న ఫ్రెష్ వాటర్ మాత్రం కేవలం 4% మాత్రమే ఉంది. పలు రాష్ట్రాల్లో నీటి కొరత, భూగర్భ జలాల ఉనికి తగ్గుతుంది. నీతి ఆయోగ్ 2023 నివేదిక ప్రకారం 600 మిలియన్ల మందికి పైగా భారతీయులు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. మరి నీటి పరిరక్షణలో ముందున్న రాష్ట్రాలు, అధిక నీటి లభ్యత గల రాష్ట్రాలు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఎందుకంటే ఇవి గ్లేషియర్ నదులు ఉన్నాయి కాబట్టి. అలాగే అస్సాం, మేఘాలయ, ఎందుకంటే భారీ వర్షపాతం ఎప్పుడు ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, నీటి కొరత గల రాష్ట్రాలు రాజస్థాన్, గుజరాత్, హర్యానా, తమిళనాడు, మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా భూగర్భ జలాలపై ఆధారపడుతుంటాయి. ముఖ్యంగా ఈ టాపిక్కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 స్టార్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఇన్ 1992. థీమ్ ఫర్ 2025 గ్లేషియర్ ప్రిజర్వేషన్. ఇండియాస్ మేజర్ స్కీమ్స్ జల్ జీవన్ మిషన్, అటల్ భూజల్ యోజన, నమామి గంగే. ఎస్డిజి గోల్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్ బై 2030 గోల్ 6. India's water share only 4% of global fresh water. Next, right to water covered under Article 21 right to life. నెక్స్ట్, ఈ టాపిక్కి సంబంధించిన ఎంసీక్యూ. ప్రపంచ జల దినోత్సవం 2025 సంవత్సరానికి థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ, సేవ్ వాటర్ సేవ్ లైఫ్.
ఆప్షన్ బి వాటర్ ఫర్ ఆల్, లీవ్ నో వన్ బిహైండ్. ఆప్షన్ సి గ్లేషియర్ ప్రిజర్వేషన్. ఆప్షన్ డి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గ్లేషియర్ ప్రిజర్వేషన్. ఇది ముఖ్యంగా గ్లేషియర్ల సంరక్షణపై దృష్టి సారించి నీటి భద్రత, వాతావరణ సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలను ప్రాధాన్యంలోకి తీసుకొచ్చింది.